ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షపూరితంగా ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ వారిని రోజు రోజుకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించినటువంటి భద్రతా విషయంలో కూడా కుదించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ఇదే అంశంలో మనతో మాట్లాడడానికి అరుణాకిన్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించినటువంటి అంశంలో చాలా కక్షపూరితంగా రేవంత్ రెడ్డి పదే పదే వివరిస్తున్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారు ఈ అంశాన్ని? అంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నల్లమల పులిబిడ్డ, మా మా దళిత బిడ్డ, ఏదో ఆయన పెద్ద ఫేవర్ చేస్తున్నట్టు, మా దళిత బిడ్డ ఆయన చిన్నప్పటి నుంచి చదివిపించినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆయన వల్ల ఐపీఎస్ క్రాక్ అయినట్టు మా బిడ్డ అని పెద్ద స్టైల్ చేస్తూ నేను టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఇస్తా అన్న, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి ఇస్తా అన్న, ఆయన ఇక్కడ రాకుండా అక్కడ పోయిండని అప్పటి నుంచి ఆయన కుట్ర వన్నడు. అంటే నేను చెప్పినట్టు వింటలేడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అంటే నువ్వు అపోజిషన్ పార్టీలో జాయిన్ అయినావు కానీ నేను అధికారంలో ఉన్నా, నా పార్టీలో నువ్వు జాయిన్ అవుతలేవు అని అప్పటి నుంచి కుట్ర పన్ని ఇప్పుడు ఎంత చెప్పినా సరే సార్ ప్రశ్నిస్తూనే ఉన్నాడు. సార్కి అధికారం కావాలి, సార్కి లగ్జరీస్ కావాలి. సార్ చాలామంది విమర్శిస్తుంటారు కదా, అక్కడ నుంచి ఇక్కడికి పోయిండ్రు అని. సార్కి లగ్జరీస్ కావాలంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళేటోడు కదా అధికార పార్టీలోకి. ఇందులోకి ఎందుకు వచ్చిండు అంటే ప్రజా గొంతుకగా, తెలంగాణ ప్రజల గొంతుకగా, బహుజన వర్గాల గొంతుకగా ఉండాలని ఇందులోకి రావడం జరిగింది. అది నచ్చట్లేదు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అడిగే ప్రశ్నలు, బీఆర్ఎస్ లేవనెత్తుతున్న అంశాలకి సమాధానాలు చెప్పలేక రేవంత్ రెడ్డి గారికి బుర్ర ఖరాబ్ అయ్యి అంటే ఢిల్లీ పోతాడు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోకుండా ఢిల్లీ పోతాడు కానీ ఇక్కడ ఇచ్చిన హామీలు 420 హామీలు ఇచ్చిండు, ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఊకే ఆడికిడికి తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళు చాలా ఏమంటారు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో వర్క్ చేసిండ్రా, ఏమంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మెడల్స్ ఏమన్నా తీసుకున్నారా? అంటే వాళ్ళకి ఏ హోదా ఉందని నువ్వు ఇస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, తెలంగాణ ప్రజల తరపున మేమందరం అడుగుతున్నాం, ఏ హోదా ఉందని తిరుపతి రెడ్డికి, కొండల రెడ్డికి సెక్యూరిటీ ఇస్తున్నారు? ఇజ్రాయెల్ లేటెస్ట్ మోడల్ ఉన్న గన్స్ తీసుకొచ్చి నువ్వు సెక్యూరిటీ ఇస్తున్నావు అంటే ఎవరు అడగలేకనా? తెలంగాణలో డబ్బులు లేవు అంటావు, స్టూడెంట్స్కి ఓయూకి ఇవ్వమంటే డబ్బులు లేవు అంటావు, నోటిఫికేషన్స్ వేయమంటే నోటిఫికేషన్సే వద్దంటారు, నిరుద్యోగులని సిగ్గులేని మాటలు మాట్లాడతావు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు గన్మెన్స్ను తీసేయడానికి నీకు ఎందుకు అంత ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించి పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉండే, ఆ రోజు ఆయన టార్గెట్గా ఉంటుండే, అందుకే ఆ రోజు భద్రత కల్పించారు. ఇప్పుడు నక్సలైట్లే లేరు కదా, ఆయనకు భద్రత ఎందుకు అంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే మరి అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఎందుకు? సీఎం కదా, ప్రజలు ఎన్నుకున్నారు కదా, ఆయన కూడా తీసేయాలి, కొండా సురేఖ గారికి తీసేయాలి, మైనంపల్లి హనుమంతరావుకి తీసేయాలి. ఇప్పుడు మినిస్టర్లకు ఎంతమందికి గన్మెన్స్ ఉన్నారో వాళ్ళని అందరికీ తీసేయాలి. మీ మినిస్టర్స్కి ఉన్నప్పుడు మాకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నీ లెక్క అందరినీ తొక్కి సీఎం కాలేదు, అందరినీ తొక్కి సివిల్స్ క్రాక్ చేయలేదు, ఐపీఎస్ కాలేదు, సెక్రటరీ కాలేదు, ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందరినీ తొక్కి రాలేదు. అఫీషియల్గా చాలా జెన్యున్గా, నిజాయితీగా, ట్రాన్స్పరెంట్గా ఆయన చదువుకొని క్రాక్ చేయడం జరిగింది. చాలా ట్రాన్స్పరెంట్గా రాజకీయాలు చేసి పైకి వస్తున్న వ్యక్తి కాబట్టి అంటే నక్సల్స్ లేనప్పుడు ఎందుకు అని అంటే మీకెందుకు మరి సెక్యూరిటీ? మీకు కూడా తీసేయండి, లేదంటే మాకు కూడా సామాన్య వ్యక్తుల మాకు కూడా సెక్యూరిటీ ఇవ్వండి. నీ తమ్ముళ్ళకి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వ? మాకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలి. ఆయనే ఎంతో మందిని కాపాడిండు, నక్సల్స్ లేనప్పుడు మరి మీ అందరికి ఎందుకు సెక్యూరిటీ? కర్ణాటక రాష్ట్రంలో చూసుకుంటే అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ ఉన్నటువంటి మంత్రులకు సంబంధించి కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఇప్పటికే తొలగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మంత్రికి కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించారు. వాళ్ళు ఇప్పుడు కూడా ఎస్కాట్లో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కర్ణాటక రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున వ్యత్యాసం ఎందుకు అనుకోవచ్చు? అంటే కర్ణాటకలో తీసేసినా కూడా మరి ఇక్కడ కూడా కర్ణాటక కాంగ్రెస్ని ఫాలో కావాలి కదా రేవంత్ రెడ్డి గారు. అదే చెప్తున్నామండి, మేము తిరుపతి రెడ్డి, కొండల రెడ్డికి సెక్యూరిటీ ఇస్తున్నారు, మీ మినిస్టర్లకి ఇస్తున్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఎన్నో విరోచిత పోరాటాలు చేయడం జరిగింది. అల్లటప్పగా ఇవ్వరు. ఒక బుల్లెట్ ప్రూఫ్ అంటే ఒక హోదా, అది ప్రజాస్వామిక హక్కు. లైఫ్కి థ్రెట్ ఉంటే మాత్రమే ఇస్తారు. అందరికీ ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇవ్వరు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. కాబట్టి ఏ పొలిటీషియన్ పడితే ఆ
పొలిటీషియన్కి ఇవ్వరు. మీకెందుకు మరి రేవంత్ రెడ్డి గారు మీకు కూడా కర్ణాటకను ఇన్స్పిరేషన్గా తీసుకొని కర్ణాటక కాంగ్రెస్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. మీ మంత్రులు మీరు సెక్యూరిటీ లేకుండా ఒకసారి ఓయూకి రండి, ఒకసారి చూసుకుందాం, ఈడ చర్చిద్దాం సెక్యూరిటీ ఉండాలా వద్దా అనేది. ఎందుకు మరి అన్ని లక్షల కోట్లు నువ్వు ఇప్పుడు కట్టిన క్యాంప్ ఆఫీస్కి ఓన్లీ గోడకే 19 కోట్లు అంట. మరి అంత డబ్బులు లేవు అంటావు. మరి ఒక గోడకి 19 crores ఎందుకు పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి గారు? డబ్బులు లేనప్పుడు నీకెందుకు సెక్యూరిటీ, నీ తమ్ముళ్ళకి ఎందుకు సెక్యూరిటీ? కాబట్టి ముమ్మాటికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు సెక్యూరిటీ భద్రతపై చేస్తున్న కుట్రలను తిప్పికొడతాం మేమందరం. ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారికి ముందుంది ముసుళ్ళ పండుగ. కుమార్ సంబంధించినటువంటి భార్య విషయంలో కూడా కుట్రపూరితంగా రేవంత్ సర్కారు ప్రయత్నించిందంటూ కూడా పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అది కుట్ర చేసిర్రా లేకపోతే ఇంకేమన్నా జరిగి ఉండొచ్చా? వాళ్ళు చెప్తా ఉన్నారు సాధారణ బదిలే, దాంట్లో పెద్ద ఎత్తున మేము ఏం కుట్ర చేయలేదంటూ కూడా వాళ్ళందరూ కూడా కొట్టివాడేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకు ఏం తెలియదండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర బాగా అరుస్తే కొంచెం పదవులు వస్తాయి, చిన్న పదవులు వస్తాయి. ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్ తొక్కుతున్నారు. నినాక మొన్న పదవి వచ్చింది, అది కాపాడుకోవాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నాడు. అది కాదు ముఖ్యము. ఎందుకు అంటే లక్ష్మీబాయి మేడం గారు ఇంకా 1 yearలో తనది సర్వీస్ అయిపోతున్నది. 1 year లోపల ఎక్కడ కానీ బదిలీ చేయొద్దు. అట్లాంటి ఆ రూల్ని బ్రేక్ చేసి లూప్ లైన్లోకి పంపించడం జరిగింది. ఈవెన్ వెహికల్ కూడా లేదు దానికి, ఆ పోస్టుకి వెహికల్ లేదు, సాలరీ కూడా రాదు. అంత కక్ష ఎందుకు నీకు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బీఆర్ఎస్ ప్రశ్నిస్తే నీకు దమ్ముధైర్యం ఉంటే కేటీఆర్ అన్నను, హరీష్ అన్నను, ఆర్ఎస్పీ గారిని నువ్వు ఎదుర్కో. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇట్లాంటి వాళ్ళ వైఫ్ని ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళ వైఫ్ ఉన్న వెహికల్కి మేడం లక్ష్మీబాయి మేడంకి ఉన్న వెహికల్ తీసేయడం, సాలరీ రాకుండా చేయడం, నువ్వెన్ని చేసినా కూడా మేము అందరం ఉన్నాం, బహుజనం అందరం ఉన్నాం, మేము ఇస్తాం, మేము కాపాడుకుంటాం మా సార్ని. కానీ ఆయనకు వస్తున్న ప్రజాస్వామ్యబద్ధంగా వస్తున్న హక్కును కాలరాసే హక్కు నీకు లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి. నువ్వు 100 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటావు అనుకుంటున్నావు అధికారంలో. ముందుంది ముసుళ్ళ పండుగ. తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. అది డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విపక్షంలో ఉన్నాడు. చాలా వరకు కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఫైట్ చేసిండు. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటుండేనా లేకపోతే ఏ విధంగా ఉంటుండే? అప్పుడు 2021లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వీఆర్ఎస్ తీసుకున్నప్పుడు కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు ఏం తీయలేదు, గన్మెన్లను తీయలేదు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. అప్పుడు కూడా ఈ విధంగానే ప్రశ్నించిండ్రు కేసీఆర్ గారి పైన. దొర అన్నారు, ఏమన్నారు, చాలా విమర్శించడం జరిగింది. అప్పుడేం కేసీఆర్ గారు ఇట్లా తీసేయలేదు, ఇట్లా చిల్లర రాజకీయాలు చేయలేదు కేసీఆర్ గారు. పొద్దున్న లేస్తే కేసీఆర్ గారు పేరు లేనిది నీకు ఒక స్పీచ్, ఒక పదం పలకవు రేవంత్ రెడ్డి. అర్ధరాత్రి లేపినా కూడా కేసీఆర్ అని అంటావు. అట్లాంటిది కేసీఆర్ గారిని చూసి నువ్వు ఫాలోగా, చిన్న విషయాలన్నా ఫాలోగా. నువ్వు పెద్ద ఎట్లాగో ఇంప్లిమెంట్ చేయవు. ప్రజలకి పనికొచ్చే రైతు బంధు, ఫీజు రియంబర్స్మెంటు అలాంటివి ఎట్లాగూ చేయవు. దళిత బంధు పథకాలు ఎలాగూ చేయవు. కనీసము ఈ సెక్యూరిటీని ఎందుకు తీసేస్తావు? సెక్యూరిటీ ఎవరు ముట్టుకోలే. ఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా సార్ సెక్యూరిటీని టచ్ చేయలే. వాళ్ళ వైఫ్ జాబ్ గురించి దాకా ఎవరు వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి గారికి బుర్ర పనిచేసలేదు. సార్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఆయన 420 హామీలు అమలు చేయలేక ఏం చేయాలి అర్థం కాక ఇలాంటి కక్షపూరిత చర్యలు చేస్తున్నాడు. ప్రవీణ్ కుమార్ అంటే చాలా మంది పేద విద్యార్థులకు ఒక ఇన్స్పిరేషన్. అలాంటి వ్యక్తికి ఈ విధంగా జరగడం, ప్రభుత్వం టార్గెట్ చేయడం ఎట్లా చూస్తూ ఉన్నారు విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు? అంటే ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే పొద్దున్న లేసే కేసీఆర్ గారు చావాలని కోరుకుంటాడు. రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేసే కేసీఆర్ గారి హెల్త్ గురించే మాట్లాడుతుంటారు. అట్లనే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ ఒక్కరు కనిపిస్తున్నారు ఆయనకి. ఎందుకంటే ప్రజల తరపున మాట్లాడడానికి ఎక్కడ ఏ స్టేజ్ పైన ఉన్నా, ఏ వేదిక పై ఉన్నా సరే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ప్రజల కోసమే మాట్లాడుతుంటారు. 90% ఉన్న వర్గాల కోసమే మాట్లాడుతుంటారు. వాళ్ళని ఏం చేయాలో అర్థం కాక, బుర్ర పనిచేయక ఇలాంటి కుట్రలన్నీ చేస్తున్నారని ప్రజానికం అంతా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించినటువంటి అంశంలో ఏమైనా కార్యాచరణ తీసుకోబోతున్నారా? ఎట్లా ఉండబోతుందంట? అంటే ఇప్పటికీ రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రతి జిల్లాలో చేస్తున్నామండి. మొత్తం ఆర్ఎస్పీ సార్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి కుట్రల పైన కరీంనగర్లో అవుతుంది. 2 daysలో వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో చేస్తున్నాం, ఇప్పుడు ఓయూలో చేస్తున్నాం. ప్రతి యూనివర్సిటీలో ప్రతి జిల్లాలో అన్నిట్లో చేస్తున్నాం. బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతుంది. స్వేరో స్టూడెంట్స్ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి కేటీఆర్ అన్న మాట్లాడడం జరిగింది, హరీష్ అన్న మాట్లాడడం జరిగింది. సార్ సెక్యూరిటీ గురించి ట్వీట్
చేయడం జరిగింది. వాటి అన్నిటికీ ఏం సమాధానం చెప్పట్లే. ఆయన తమ్ముళ్ళకు వాళ్ళ చెల్లెళ్ళకి మున్మన్మరాళ్ళకి అందరికీ సెక్యూరిటీ పెంచుకుంటుండ్రు రేవంత్ రెడ్డి. కానీ ఐపీఎస్ ఆఫీసర్, మాజీ ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ప్రవీణ్ సార్ పేరు పెట్టి మిగతా అందరికీ తీసేస్తున్నాడు. కాబట్టి ఇదంతా కుట్ర అంతా ప్రజలందరూ గమనిస్తున్నారు. ముందుంది ముసల పండుగ.